సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం అలకనగిరి నుంచి విశాఖపట్నం పేషెంట్లు తీసుకొస్తున్నాం సార్. బస్సులోను పేషెంట్లు తీసుకొస్తుంటే వాళ్ళు మాకు నిద్ర వచ్చి పడుకున్నాము. టోల్గేట్ ముందు పడుకున్నాము. టోల్గేట్ మానపురం టోల్గేట్ ముందు పడుకొని మానపురం లేచి 4 గంటలు 3:30 లేసాం. 3:30 లేచి టోల్గేట్ నుంచి ముఖం మీద కడుక్కొని వీళ్ళు బాత్రూమ్ గాట్లకి వెళ్ళారు అందరూ. ఇటు సైడ్ ఫుల్గా బండి వస్తుంది, రైట్ సైడ్ బస్సు ట్రక్ వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మనం వేసేటప్పటికి ఈ లారీ సడన్గా మంచులో ఆగి దానికి ఒక సేఫ్టీ కానీ ఏమైనా పెట్టలేదు ఎవరు. అది ఆగి అలా ఉండిపోయింది అన్నమాట. సడన్గా కనిపించేసరికి బ్రేక్ కొట్టడానికి బ్రేక్ ప్యాడ్లు మొత్తం ఇరిగిపోయాయి. బ్రేక్ పిరిపోయి లోపలికి బండి వెళ్ళిపోయింది. మా బ్రేక్ ప్యాడ్లు ఇరిగిపోయి మొత్తం బండి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఆ తొట్టు మా బస్సులోకి వెళ్ళిపోయింది అనమాట. మొత్తం రాడ్లు బండిలో 38 మంది ఉన్నారు సార్, మాతో కలిపి 39. ఇంజరీ ఒక 6-7 10 మంది దగ్గర ఇంజరీ అయింది సార్. ఇద్దరు స్పాట్ డెడ్ అయిపోయారు. మేజర్లే సార్. మేజర్ అంటే లెగ్స్ బాగా ఇరిగిపోయి ఇద్దరు పాపలు సీట్లు ఎరకని ఉండిపోయి కాలు. ఒక ఇద్దరు చిన్న పాపని కింద పడుకోబెట్టారు. ఆయన అప్పుడు బ్యాక్ సీట్లో పడుకోబెట్టి కింద పడుకోబెట్టారు. ఆ పాప బస్సు తొట్టి తగలేటప్పటికి అక్కడ స్పాట్ డెడ్లో చనిపోయింది పాప. పెద్ద అతను దెబ్బలు తగిలింది, మరి అతను హాస్పిటల్ తీసుకెళ్లారు. वो ट्रीटमेंट होने के लिए अनिल नीलकमल हॉस्पिटल में आते थे. उस टाइम रास्ता में एक दुर्घटना हो गया. वो ट्रक का साथ लगा दिया, बस को लगा दे के बहुत दुर्घटना हो गया. वो 2 आदमी को उसको डेथ हो गया, एक बच्चा भी उसके साथ चले गया. और दूसरा कितना आदमी को कि सिर फट गया तो गोड़ फट गया. बहुत दिक्कत हो. हम लोग अभी बहुत दिक्कत में हूँ यहाँ पे. हमको कुछ भी प्रोसेसन करो. అది గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం అండి. మదపాటి చెరువు కూడా యాక్సిడెంట్ అయిందండి. పోలీసులు మాకు యాక్సిడెంట్ అవ్వగానే తెలియపరిచారండి, పలానా అంబులెన్స్ పట్టుకుంటారా ఇలాగ అయిందనేసి. ఆ బాడీలోంచి అక్కడ ఇద్దరు చనిపోతే స్పాట్లోనే ఆ బాడీలు ఎక్కించుకొని విజయనగరం తీసుకుని వచ్చాం. మిగతా ఇంకా అక్కడ ఏటైందో తెలియదు. ఇంకా అక్కడ పోలీసులు గట్టా ఉన్నారు. ఎలా జరిగింది అక్కడ ఆగిన లారీ రిటర్న్ వస్తున్న బస్సు కొట్టేసారండి. ఒరిస్సా నుంచి వస్తున్న బస్సు అక్కడ చెరువు కడ బండి ఆగి ఉంది. ఆ ఆగిన లారీని బస్సు కూడా కొట్టేసారు. మా మంచు ఎక్కువ అంటే ఓవర్ డ్రింక్ ఏదో చేసినట్టు ఉంది, మందు బాటిల్ గట్రా ఉందండి అక్కడ డ్రైవర్ సీట్ పక్కన. సీట్ పక్కనే మందు బాటిల్ ఏది ఉన్నట్టు. దానివల్ల ఏమాత్రం మందు వేసి తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కొట్టినాను బండి బాగా. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానో తెలియదండి. అదేదో హాస్పిటల్ ఎన్ఆర్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్తానరట. నేను నీరుకొండ హాస్పిటల్కి వెళ్తానరట. అక్కడ ఇంచుమించి నాకు తెలిసి 10 మంది అంతమంది దెబ్బలు. ఒక బాబు, ఒకటి చిన్న బాబు చనిపోయాడు. నెక్స్ట్ నుంచి ఒక అతను చనిపోయాడు ఈ లోపల నుంచి. తండ్రి కొడుకులా అదే మరి మాకు తెలియదండి. ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాక అంబులెన్స్లోనే వీళ్ళకి కొంచెం ఒక ఆవిడికి సీరియస్గా ఉందండి, కాలు గట్టి తిరిగిపోయింది ఒక ఆవిడికి. మిగతా వాళ్ళకి చిన్న దెబ్బలు తగిలాయి. వాళ్ళు ఒరిస్సా వాళ్ళు, బెంగాలీ వాళ్ళు ఒరిస్సా వాళ్ళట. వాళ్ళు తెలుగు రాదట కదా. আইসি মালখানগিরিতে বাড়ি হলো MP 29। আমি আইসি, আমি অপারেশন হয়েছি 15 দিন আগে। সেই অপারেশনে আবার ডাক্তার কইছে 7 দিন পরে আবার আসো। তাই আমি আইসি, আমার অপারেশনের সেলাই এখনও খুলিনি। আইসি এখন আমার এই ডান পা পুরো গুঁড়ো হয়ে গেছে। আমি এই পা জ্বালাই সহ্য করতে পারতেছি না। আমার সাথে কেউ আসেনি, আমি একা আইছি। আমার খুব কষ্ট হচ্ছে।